హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనకి క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తక్కువైంది కాబట్టి అది ఎలా జాయింట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈక్వల్గా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇది మోడల్ స్లీవ్, ఇది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా స్టార్ నెక్ పెట్టాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ తెలియచేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు మిడిల్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. మన షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం నేను 4 డాట్స్ వేస్తున్నాను. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి ఇంకా అనుకున్నట్లయితే బాగా సన్నగా ఉన్నాం అనుకునే వాళ్ళు 4 డాట్స్ వేసుకొని, అలాగే డాట్ అనేది 2 డాట్స్కి మిడిల్లో మధ్యలో గ్యాప్ అనేది ఒక 1 ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకోవాలి. నార్మల్గా అయితే 1.5 ఇంచ్ అయితే గ్యాప్ వదులుతాం. అలా కాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్టయితే మనకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా వేరే కలర్ ఉంటే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా ఫోల్డింగ్స్ రాకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ముందుగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకొక ఛానల్ ఉంది, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కిచెన్వి కానీ లేదా డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి క్రొత్త ఛానల్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే ఓపెన్ వేయకముందు ఒకసారి చెక్ చేసుకొని మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఇప్పుడు మెడపట్టికి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీరు నెక్ పైపింగ్ వేసుకోవచ్చు, లేదా లేస్ అయినా వేసుకోవచ్చు, లేదా మనకి ఓన్లీ మామూలుగా మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. మనకి పార్టీ వేర్ డిజైన్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. వేరే కలర్ పైపింగ్ అయినా వేసుకోండి, థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 క్రాస్గా కట్ చేసుకొని 2 క్రాస్గానే జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోండి. నేను నార్మల్గా మెడ పైపింగ్ నార్మల్గా వేసేస్తున్నాను మెడపట్టిని హెమ్మింగ్ వర్క్ చేయడానికి, లేదా మీరు డైరెక్ట్ లేస్ అయినా వేసుకోవచ్చు మెడపట్టిని స్టిచ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని కింద వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ని బట్టి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ దగ్గర ఒకసారి చూసుకోండి, కార్నర్లో డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి.
అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. మీరు లేస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ పైపింగ్ వేసాను, వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. నేను హ్యాండ్ డిజైన్స్ కూడా చేశాను ఈ బ్లౌజ్కి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది హ్యాండ్స్కి. ఈ విధంగా ఎక్స్ట్రా ఎంత అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. మనకి ఓన్లీ హ్యాండ్కి మిడిల్కి వచ్చే విధంగా ఉంటుంది కుర్చీలు అనేవి కింద కానీ. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు హ్యాండ్స్ చూసారు కదండి, మనం డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. అలాగే లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు లైనింగ్ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే లాంగ్ డ్రెస్ కూడా సారీతో ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే చంక భాగంలో కొంచెం వెడల్పు వేసుకోవాలి. నేను కటింగ్లోనే మార్కింగ్ చేశాను కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేనైతే చూడట్లేదు మార్కింగ్ అయితే. ఒకసారి చూసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. మీరు ఒకవేళ బ్లౌజ్తో చెక్ చేసుకోండి. నేను ఆ మార్కింగ్ పైనుంచే స్టిచ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పాదం వెడల్పులో దగ్గరలో ఈ విధంగా 3-4 లైన్స్ వేసుకోవచ్చు. కింద వరకు ఈక్వల్గా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం కింద కూడా లేస్ వేసుకోవచ్చు హ్యాండ్స్కి. మనకి ఇవి హ్యాండ్స్ ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా నిలబడడానికి ఈ విధంగా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. మనం ఫ్లవర్ డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు, లేదా హ్యాంగింగ్స్ అయినా తగిలించుకోవచ్చు. మనం కింద స్టిచ్ చేసుకున్నట్లయితే హ్యాంగింగ్ బాగుంటుంది. నేను మీకు హ్యాండ్స్ డిజైన్లో చూపించాను, ఆ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మన కటింగ్లో ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు. అలాగే తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే షేప్ దగ్గర మీరు చూసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్కువ వస్తుంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మనం పర్ఫెక్ట్గా కటింగ్లోనే మనం మార్కింగ్ చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది.
అప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ టక్స్ దగ్గర వెడల్పు చేసుకోండి కొంచెం. అప్పుడు మనకి ఈజీగా సరిపోతుంది, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఈ విధంగా పాదం వెడల్పు 3-4 లైన్స్ వేసుకోండి. ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. మనకి హ్యాండ్ డిజైన్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, నేను హ్యాండ్ డిజైన్ పెట్టాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన క్రొత్త ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్, అలాగే బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఈ 3 ఛానల్స్ని కూడా మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.